జరిగింది, మీ లెగ్ కూడా ఇంజురీ అని చెప్పేసి అన్నారు. ఎందుకు అంతగానో ఏమొచ్చింది? వాళ్ళు పోలీసులు అంత దౌర్జన్యం చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? ఇది చెప్పాల్సింది మేయర్ లేదా కమిషనర్. మేము కార్పొరేటర్లుగా ప్రజలు మా నుండి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారో దాన్ని ఫుల్ఫిల్ చేస్తూ ఈరోజు మా సమస్యలను పరిష్కరించండి. కనీసం మీకు చేత కాకపోతే కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి నిధులు ఏవైతే ఉన్నాయో నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ కింద ఆ 113 కోట్ల రూపాయలైనా ఖర్చు పెట్టండి. మేము ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్స్ పైన కనీసం సమాధానం చెప్పండి అని చెప్పి బైఠాయించినాం. అది కూడా మా ఆఫీస్లో, జిహెచ్ఎంసీ ఆఫీస్లో మేము కూర్చున్నాం. స్టాండింగ్ కమిటీలో మా ఆఫీస్లో, జిహెచ్ఎంసీ ఆఫీస్ అంటే మా ఆఫీసే కదా, కార్పొరేటర్ ఆఫీసే కదా, దాంట్లో మేము కూర్చున్నాం. మరి దానికి సమాధానం చెప్పితే వెళ్ళిపోతామని చెప్పినాం. అదేవిధంగా కొన్ని మేయర్కి వచ్చి మేయర్ గారికి జిహెచ్ఎంసీలో ఎన్ని డిపార్ట్మెంట్లు ఉన్నాయి చెప్పినా వెళ్ళిపోతామని చెప్పినాం. మరి ఈ రెండింటికి సమాధానం లేదేమో బహుశా. ఈ మధ్య పోలీసులు ఎందుకు వచ్చారు? నేను ఆల్ ఆఫ్ ద సడన్ దీనికి ఆన్సర్ ఇవ్వకుండా పోలీసులు వచ్చి అత్యంత దారుణంగా, అత్యంత పాసిఫికంగా, అత్యంత ఆటవికంగా, అనాగరికంగా చూడండి. మీరు ఇట్లా వేళ్ళు పగిలిపోయి చూసారా, మీరు ఈ కాళ్ళు ఇట్లా పట్టుకుని ఇట్లా తిప్పేసుకుంటూ మహిళా కార్పొరేట్లను చూడకుండా తలని కింద ఇట్లా బాధలు, మీరు వీడియోలు చూడండి, ఇట్లా తీసి కావాలని తీసి కిందతో 5 సార్లు కొట్టి మా పిల్లలను కొట్టి ఈ 5 సంవత్సరాల్లో కనీసం టీఆర్ఎస్ ఉన్నప్పుడు కూడా కనీసం ఇట్లా చేయలే. కానీ కాంగ్రెస్ పార్టీ మరి జూబ్లీహిల్స్లో గెలవంగానే అహంకారం వచ్చిందేమో, లేదా కళ్ళు నెత్తికెక్కినాయో. ముఖ్యమంత్రి గారు, మీ నెత్తికెక్కినటువంటి కళ్ళని కిందికి దించి తీరుతాం. తెలంగాణ ప్రజలు ఈ రోజున ఆలోచిస్తున్నారు. ఈ సందర్భంగా మేము తెలంగాణ ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఏం అరాచకం అండి! జిహెచ్ఎంసీలో అసలు సుప్రీం ఎవరు? జిహెచ్ఎంసీయా, హైడ్రానా, హెచ్ఎండిఏనా, లేకపోతే డిస్ట్రిక్ట్ కలెక్టర్లా, లేదా వాటర్ వర్క్సా? ఒక డ్రైనేజ్ చేయమంటే అందరూ, ప్రతి ఒక్క ఈ డిపార్ట్మెంట్లో అందరూ మా దగ్గర నిధులు లేవంటారు. ఒక చెరువుని బాగు చేయమంటే అందరూ మా దగ్గర డబ్బులు లేవంటారు. ఒక స్ట్రీట్ లైట్ లేనంటే వీళ్ళందరూ కూడా మా దగ్గర డబ్బులు లేవంటారు. ఎవరు కూడా ఒక టాయిలెట్స్ కూడా నిర్వహించలేనటువంటి పరిస్థితిలో ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉందంటే ఇంత దౌర్భాగ్యం, పరిపాలన పూర్తిగా కుదేలేనటువంటి సందర్భంలో పరిపాలన రిస్టోర్ చేయండి, ప్రజలకు మెరుగైన పరిపాలన అందించండి అని ప్రజల పక్షాన మేము అడిగినాం తప్ప ఇది మా జాబ్ కాదా? ఇంత ఆటవికంగా, ఇంత క్రూరంగా దాడి చేయాల్సిన అవసరం ఉందా? మరి ఇటువంటి దాడులను తెలంగాణ సమాజం ఏ రోజు కూడా హర్షించలేదు. ఆ రోజు టీఆర్ఎస్ పార్టీ ఇటువంటి దాడులను చేసింది కాబట్టి టీఆర్ఎస్ పార్టీని బొందబెట్టారు ఈ తెలంగాణ ప్రజలు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ కూడా ఇటువంటి అరాచకాలు చేస్తుంది కాబట్టి దీన్ని కూడా బంద్ పెడతారు. నేను అడుగుతున్నా, రాహుల్ గాంధీ గారు, మీరు ఒక బుక్ పట్టుకొని తిరుగుతారుగా, రాజ్యాంగం 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 అని. మరి ఇదేనా రాజ్యాంగం చెప్పింది? ప్రజాస్వామ్యంలో ప్రజల నుంచి నిరసన, లేకపోతే ప్రజాప్రతినిధుల నుంచి నిరసన వస్తే ఇదే విధంగా పోలీసులతో ఆటవికంగా దాడి చేయమని చెప్పిందా రాజ్యాంగము? రాహుల్ గాంధీ గారు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఆన్సర్ చెప్పడానికి వాళ్ళకి బహుశా ఆన్సర్లు లేనట్టున్నాయి, లేదా మరి మేయర్ గారికి నిజంగానే జిహెచ్ఎంసీలో ఎన్ని డిపార్ట్మెంట్లో తెలియదు అనుకుంటా, లేకపోతే వచ్చి చెప్పేస్తుంటే వెళ్ళిపోయేవాళ్ళం కదా. కాబట్టి ఇది కూడా చేత కానీ చావలేని, మరి సత్తా లేనటువంటి నగర పాలక మండలి, నగర మేయర్, ముఖ్యమంత్రి గారు, మరి వారే ఎంఏడిఓ మినిస్టర్ కూడా. కాబట్టి ప్రజలకు ఇంత అన్యాయం జరుగుతోంది, భవిష్యత్ తరాలు నష్టపోతున్నాయి. దీన్ని బాగు చేయండి, చెరువులను బాగు చేయండి. చెరువుల ద్వారా గుర్రపు డెక్కు వస్తుంది, దోమలు వస్తున్నాయి, ప్రజలు చచ్చిపోతూ ఉన్నారు. దాన్ని బాగు చేయండి, రోడ్లు వేయండి, డ్రైనేజ్లు వేయండి, స్ట్రీట్ లైట్లు నిర్వహించండి. మేము చిన్న చిన్న కోరికలే, మేము చేయాల్సిన పనులను మేము అడుగుతున్నాం. ఇవి చేయమంటే వాళ్ళకి ఎందుకు కోపం వస్తుందో, ఎందుకు దాడులు చేస్తున్నారో కమిషనర్ గారు కూడా చెప్తున్నాం. ఈరోజు కమిషనర్ గారు, మీ పదవి శాశ్వతం కాదు, మీ ఎంట పడతాం ఈ రోజున వెంట పడతాం, మీ సంగతి ఏందో కూడా తెలుస్తామని కూడా మేము ఈరోజు ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నా. ఈరోజు మేము ప్రజల సమస్యలను అడిగితే మా మీద పాశవికంగా దాడులు చేస్తాం. దీన్ని హర్షించదు తెలంగాణ సమాజం. పార్టీ మేము అందరం కలిసి ఏకమై ఈరోజు మిమ్మల్ని రోడ్డు పెద్దగా లాగే వరకు మేము ఉద్యమిస్తాం. చూస్తున్నారు కదా, దౌర్జన్యంగా ఏదైతే నిధులు రావాలో వాటి కోసం ఆఫీస్లో కూర్చొని అడుగుతుంటే అన్ఎక్స్పెక్టెడ్గా ఆల్ ఆఫ్ సడన్గా పోలీసు అధికారులు వచ్చి ఇలా దౌర్జన్యంగా లాక్కెళ్ళడం జరిగింది. స్టే ట్యూన్ పల్లవి టీవీ ఫర్ మోర్ అప్డేట్స్.